రైట్ అనదర్ బ్రేకింగ్ న్యూస్. ఫెడరల్ ఫ్రంట్ చర్చలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. జాతీయ నేతలను కలుస్తున్నారు. కోల్కతా వెళ్లిన కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్పై చర్చించనున్నారు. ఇక ఫ్రంట్కు మద్దతు తెలపాలని దీదీని కోరనున్నారు సీఎం కేసీఆర్. చూస్తున్నాం. ఫెడరల్ ఫ్రంట్ చర్చలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. జాతీయ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈరోజు కోల్కతా వెళ్లినటువంటి కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్పై ఆవిడతో చర్చించనున్నారు. ఫ్రంట్కు మద్దతు తెలపాలని దీదీని కోరనున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి కె శ్రీనివాస్ అందిస్తారు. కేస్ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశా నుంచి కలకత్తా చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కాబోతున్నారు. కేసీఆర్ తీసుకున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నిర్ణయం పైన మరోసారి మమతా బెనర్జీతో సమావేశం కాబోతున్నారు. తొలుత 5 నెలల క్రితం ఫెడరల్ ఫ్రంట్ ఎప్పుడైతే కేసీఆర్ నిర్ణయం తీసుకుని ప్రకటించారో ఒక టర్మ్ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఫస్ట్ మమతా బెనర్జీనే కలవడం జరిగింది. ప్రస్తుతం మమతా బెనర్జీతో రెండవసారి భేటీ కాబోతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం పైన దృష్టి పెట్టినటువంటి కేసీఆర్ మమతా బెనర్జీతో మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. మరొకసారి ఆల్రెడీ అసలు ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు అవసరం, కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి దేశానికి ఎందుకు అవసరం అనే దాని మీద మమతా బెనర్జీతో ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఫెడరల్ ఫ్రంట్ తో ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్ని ఒక తాటి మీదకి వచ్చి ఒక నేషనల్ పార్టీగా వెళ్ళాలి, ఈ ఎన్నికల్లోనే పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇటువంటి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మమతా బెనర్జీతో చర్చించబోతారు. అయితే ఒకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆల్రెడీ బీజేపీ ఇతర కూటమిలో మమతా బెనర్జీ చాలా కీ రోల్ పోషిస్తున్నారు. చంద్రబాబు గాని, రాహుల్ గాని, శరద్ పవార్ గాని వీళ్ళందరితో ఆల్రెడీ ఒక ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి కూటమిలో మమతా బెనర్జీ అక్కడ పాల్గొనడం జరిగింది. ఆ కూటమికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ కేస్ ఇక్కడే అనేక రకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పేరుకి ఆయన బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ చెప్తున్నా కూడా ఇది మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా మోదీ కనుసన్నల్లో ఆయన డైరెక్షన్లో ఫామ్ అవుతున్నటువంటి ఫ్రంట్. దానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏదైతే రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఫ్రంట్ వైపు మళ్లకుండా పార్టీలను ముందే కట్టడి చేసి అటువైపు వెళ్లకుండా కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్ అనే ఒక పేరుతో మోదీయే కేసీఆర్ చేత ఈ డైరెక్ట్ చేస్తున్నారని చెప్పేసి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ అంశం మీద తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్నటువంటి కొన్ని మిగతా రాజకీయ పార్టీలన్నీ మోడీయే కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేందుకు చేపిస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్ లక్ష్యం ఒకటే, కేసీఆర్ చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు అనేది ఖచ్చితంగా దేశానికి అవసరం లేదు, వీటి వల్ల ఉపయోగం లేదు. రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్నటువంటి డిమాండ్స్ కానీ, నిధుల విడుదల కానీ ఈ రెండు పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయి అన్నటువంటి ఒక అజెండా తోటే ప్రస్తుతం ముందుకెళ్తున్నారు. అంటే ఇన్నర్ గా ఏమైనా ఉండొచ్చు కానీ కేసీఆర్ ఒక తెర మీద పెట్టినటువంటి అంశం ఒకటే, కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నది ప్రత్యామ్నాయంగా గుణాత్మకమైనటువంటి మార్పు దిశగానే తాను ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీ జాతీయ పార్టీ కానీ ఒక కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశం కానీ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకటి మమతా బెనర్జీ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండబోతారు అన్నటువంటి ఒక నిర్ణయాన్ని మమతా బెనర్జీ కాస్త వ్యతిరేకించినట్టుగా సమాచారం. అప్పుడే కూటమి అసలు ఏర్పాటు కాకముందే ఆ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ ఇటువంటి అన్ని అంశాలను ప్రకటించకుండా ఉండాల్సింది అన్నటువంటి ఒక అంశాన్ని మమతా బెనర్జీ చెప్పినట్టుగా పలు జాతీయ పత్రికల్లో ఇవన్నీ కూడా చూసాం. అయితే ఒకటి
ఏ కూటమి అయినా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు నేషనల్ పార్టీలకు కాకుండా ఏర్పాటయ్యే కూటమిలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఒక దశ దిశ అనేది వేటికి లేవు కాబట్టి ఎన్నికల లోపు ఇటు కేసీఆర్ ప్రయత్నం చేసినా అటు చంద్రబాబు ప్రయత్నం చేసినా చివరికి ఏ కూటమి నిలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కలిసినటువంటి పార్టీలు కానీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక వేదిక మీదకి వచ్చినటువంటి కొన్ని పార్టీలు కానీ ఎలక్షన్ టైంలో అటు ఇటు అవ్వచ్చు. ఈ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కేసీఆర్ కూడా రెండవసారి మమతా బెనర్జీని కలిసే అంశం కూడా ఇదే. మెయిన్ గా అనుకున్నటువంటి లక్ష్యాలు మమతా బెనర్జీకి తీసుకుపోవడం, మమతా బెనర్జీ నుంచి ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి కూటమిలో భాగస్వామ్యం చేసే విధంగా ప్రయత్నాలు చేయడం మానుకోవద్దనేది ఒక అభిప్రాయం ఆయన దగ్గర నుంచి వ్యక్తమవుతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ రెండోసారి మమతా బెనర్జీని కూడా కలుస్తున్నారు. ఇకపోతే కేఎస్, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆయన నిన్న ఎప్పుడైతే ఈ పర్యటనకు బయలుదేరారో వెంటనే ఆయన వైజాగ్ నుంచి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కలిసిన నేపథ్యంలో ఈరోజు సిపిఐ జాతీయ నేత నారాయణ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆయన కలిసింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును ఆపడానికే అని. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏపీలో నేను వేలు పెట్టనా అని అన్నదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా, లేదంటే నిజంగానే ఆయన రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళారు కాబట్టి ఎలాగూ ఈయన కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్కి ముఖ్య భూమిక పోషించబోతున్నారు కాబట్టి దానిలో భాగంగానే అంతవరకే చర్చించారనుకోవాలి. ఎందుకంటే నిన్న కొన్ని వార్తల్లో ఆఖరికి పోలవరం ఇష్యూ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో పోలవరాన్ని ఆపడానికే ఏపీ నుంచి దూరం చేయడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కొంతమంది సీనియర్ నాయకులు కూడా అంటున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడాలి? ఈ అంశం పైన అంటే నారాయణ స్పందించినటువంటి అంశం మీద కొంతమంది టీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. దీని ఒక ఘాటుగా అంటే నారాయణ మీద కొన్ని విమర్శనాస్త్రాలు కూడా స్పందించారు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మేము ఎప్పుడు వ్యతిరేకం అనలేదని, గోదావరికి సంబంధించినటువంటి నీళ్లన్నీ కూడా వేస్ట్ అవుతున్నటువంటి పక్షంలో అటు పోలవరం కానీ తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండు పూర్తయితే అటు ఏపీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా బాగుపడుతుంది, కొన్ని కోట్లలో ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. కానీ ఎప్పుడు పోలవరం ఆపాలనో ఏపీ అభివృద్ధిని ఆపాలనో కేసీఆర్ చూడలేదు అనేది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలంతా కూడా మనకు ఆఫ్ ది రికార్డ్ లో చెప్పడం జరిగింది. అయితే దీంట్లో నిన్న జరిగినటువంటి పూర్తి నవీన్ పట్నాయక్ తో జరిగినటువంటి సమావేశం కేవలం ఒక జాతీయ రాజకీయాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి భాగస్వామ్య పక్షం కావాలనేది మాత్రమే, ఒక అంశం మీద మాత్రమే చర్చ జరిగినట్టుగా. ఓకే, రైట్.